అభయ ఆంజనేయ ఆలయం చైర్మన్ గ్యాదరబోయిన రాజు అలియాస్ రైతురాజు ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ మహాశివరాత్రి రోజు భక్తులు శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తూ భగవంతుడి సేవలో తరిస్తారు. కొందరు శైవ క్షేత్రాలు జరిగే ఉత్సవాల్లో పాల్గొనడం, శివకథా పారాయణలు, శివనామస్మరాలు చేయడం, పాటలు వినడం వంటివి చేస్తుంటారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గ్యాదరబోయిన రాజు, సెక్రటరీ పెద్దబోయిన నాగరాజు, కమిటీ సభ్యులు పాతరబోయిన అంకుశ్ బాబు, పబ్బ శ్రీనివాస్, కల్లె వినోద్, ఓజల ఐలయ్య, తిక్క సాంబశివుడు, తిక్క రవి, వేముల సంతోష్, పూజారి, కోగిల్వాయి సాంబయ్య, భక్తులు, కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పర్వదినాన ప్రతి సంవత్సరం పల్లెల గ్రామంలోని శివాలయంలో ఈ అభిషేకాలు కానీ కళ్యాణం కానీ ప్రతి నిర్వహిస్తాం. ఇదే విధంగా ప్రతి రాములవారి కళ్యాణం కానీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కానీ ప్రతి తిది రోజు ప్రతిదీ జరపడం జరుగుతుంది. దీనికోసం భక్తుల దగ్గర ఎటువంటి భక్తులకు అసౌకర్యం కలిగించకుండా, భక్తుల దగ్గర ఎటువంటిది కూడా ఆశించకుండా ఇక్కడ కమిటీయే దాన్ని పూర్తిగా నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం. గాదరమైన రాజు, తను రైతు రాజు అంటారు. ఆలయ కమిటీ చేయడం మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అందరి హిందువులకి ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నా పేరు పుష్పలత. మా నాన్న గుడి కట్టింది. గుడి బాగా డెవలప్ కావాలి, అవుతుంది. అందరు పల్లెల గ్రామ ప్రజలు అందరూ సహకరిస్తారు. ఎప్పటికీ ఇట్లనే సహకరించాలి. మహాశివరాత్రి బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. పుష్పలత. ప్రజలకు అందరికీ తెలియజేయమనగా మన పల్లెల్ప అభయ ఆంజనేయ ఆలయ ప్రాంగణంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి, సీతారామాంజనేయ స్వామి మరియు సాయిబాబా ఆలయంలో నిర్మించబడినది. వీటి దాదాపు ఫస్ట్ మన దగ్గర అభయ ఆంజనేయ స్వామి మూల విరాట్ ఇక్కడ ఫస్ట్ ప్రతిష్టాపించబడినది. గత 25 సంవత్సరాల క్రితం మన కాలూరి భద్రయ్య గారు అనే పల్లెలు గ్రామవాసి నిర్మించడం జరిగింది. తదనంతరం నెమ్మదిగా తర్వాత శివాలయము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సీతారామయ్య స్వామి, సాయిబాబా ఆలయంలో నిర్మించబడింది. వీటన్నిటికీ మన ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు ప్రతి దానికి వాళ్ళ సహాయ శక్తుల సహకారం అందిస్తున్నారు. మన ఆలయంలో ముఖ్య విశేషం ఏదనగా రాజరాజేశ్వర స్వామికి అభిషేకాలు చేయించుకొని ఈ ఆలయం ప్రక్కనే ఒకటి పుట్ట ఉన్నది, నాగేంద్ర స్వామి పుట్ట ఉన్నది. ఆ పుట్టకు పాలు కోసుకున్న చేసినా కూడా గత 2-3 వాళ్ళ నమ్మకంతో పోసుకున్నారు. వాళ్ళిద్దరికి సంతానం కలిగింది, ప్లస్ వివాహాలు కూడా జరిగినాయి. వాళ్ళు వచ్చి మళ్ళీ అభిషేకాలు చేసుకొని పోయినారు. ప్రతి సంవత్సరము కళ్యాణము, శ్రీరాముల కళ్యాణం జరుగుతుంది. దానికి మన ప్రజలు దాదాపు 90% అందరూ వచ్చి సహాయ సహకారాలు చేస్తారు, అందరు చేస్తారు. మన ఆలయంలో శ్రీ శివాలయం దగ్గర అప్పుడప్పుడు నాగేంద్ర స్వామి వచ్చి దర్శనం చేస్తూ ఉంటాడు. శుభమస్. ఒక కాలూరు భద్రయ్య గారి ముందుకు పూనుకొని కందికొండ చీరాల ఆధ్వర్యంలో మేము దాదాపు ఊరందరి ప్రజల సహకారంతో మేము ఫస్ట్ ఒక హనుమాన్ గుడి నిర్మించుకున్నాము. అది కాలక్రమేణా ప్రజలందరి సహకారంతో ఒకటి మధ్యలో మన ఒక 2-3 బయట వాళ్ళతో మన ఊరందరి ప్రజలతో కలుపుకొని శ్రీరాముల వారి గుడి ప్లస్ మన శివుని గుడి కూడా మేము నిర్మించుకున్నాము. మళ్ళీ ఈ రీసెంట్గా మన గాదరమైన రాజు సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా కట్టించాడు. మన ఈ సాయిబాబా గుడి ఒక దాదాపు పేరు సార్ అది వాసారు కూడా కట్టించారు. అంతే మన ఇది మొత్తం దాదాపుగా గిరిధర్ శర్మ గారు సాయిబాబా గుడి కట్టించారు. అట్నే ఈ శివరాత్రి మహాకార్యాలు దాదాపుగా 6 సంవత్సరాల నుంచి ప్రతి ఏడు
రంగరంగ వైభవంగా ప్రతి పొద్దున నుండి దాదాపు నైటు 12 నుంచి 1 గంటల మన సాంబయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. కావున మా ఊరందరి ప్రజలు ఎల్లవేళ ప్రతి పండుగకు ఈ శివరాత్రి రోజు మరియు అది కార్తీక పౌర్ణమి రోజు శ్రీరామ రోజు మొత్తం దాదాపుగా 3 నుంచి 5-6 పండుగలు ఘనంగా జరుపుకుంటాము. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరుగుతుంది, అక్కడ కూడా ప్రతి సంవత్సరం అది చేస్తున్నాము. దాదాపు ప్రతి అందరికీ ప్రజా సహకారం అందరికీ ఉన్నది. మేము కూడా మంచిగా దేవుని సహకారం చేసి మేము మా వంతు సహకారం కృషి చేస్తున్నాం. బాబు పల్వేల్పల గ్రామం. ఓకే, కమిటీ మెంబర్. భ్యో నమః శ్రీ రాజరాజేభ్యో నమః శ్రీ అభయాంశదేభ్యో నమః.